హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. అండ్ ఈ మధ్య వీడియోస్ అయితే అసలేం పెట్టలేదు. ఎందుకంటే మా చిన్ని సోమేశ్వరికి హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది. ఆహ్, సో, ఆ పనుల్లో బిజీగా ఉండి వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. అండ్ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ నా వాయిస్ కూడా పోయింది ఫంక్షన్ హడావుడిలో. బట్ స్టిల్ ఇప్పటికి లేట్ అవుతుందని చెప్పి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో, వాళ్ళ మేనమామ ఏంటంటే, నా చిన్నప్పుడు మేనమామగా చేయాల్సినవి నాకెవరు చేయలేదు. అన్నీ నాకు మా డ్యాడీనే చేశారు. సో, మా అన్నయ్య ఏంటంటే, మేనమామ ఉండంగా మేనకోడలికి అసలే ఒక్కతే మేనకోడలు గదా! దానికి జరగాల్సినయి అన్నీ జరగాలి అని చెప్పి హాఫ్ సారీ ఫంక్షన్‌ని ఒక పెళ్లి చేసినట్టు చేశాడు. అంటే ఏం లేదండి. ఒకడే మెహందీ, ఒకడే హల్దీ, ఒకడే ఫంక్షన్ అనమాట. సో, మా చెల్లికి అలా జరిగింది. సో, తన కూతురికి అలా జరగకూడదని చెప్పి మేనకోడలు తన చిన్ని మేనకోడలు కోసం మేనమామ చేస్తున్నాడనమాట. సో, ఓ పక్కన మెహందీ అయితే, ఓ పక్కన ఫంక్షన్‌కి కావాల్సిన పనులు జరుగుతున్నాయి. సో, ఇందాకేంటి లోపల డెకరేషన్ అంత బాగా చూపించి ఆల్మోస్ట్ అందరూ బయటకొచ్చేసారనుకుంటున్నారా? ఏం లేదండి. లోపల క్లీనింగ్ సెక్షన్ జరుగుతుంది. దట్టు బయట క్లైమేట్ బావుందని చెప్పేసి అందరం బయటకొచ్చేసాము. సో, ఈ పిల్లలందరినీ వదిలేసి, చిన్న పిల్లలందరినీ వదిలేసి తల్లులు అందరం బిజీ అయిపోయామనమాట. మా అమ్మాయికి మెహందీ పెట్టించడం కోసం నేను లావణ్య అని చెప్పి తనని అప్రోచ్ అయ్యాను. యాక్చువల్లీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను అప్రోచ్ అయ్యాననమాట. తను కూడా విజయవాడే. సో, మా అమ్మాయి కోసం తనని మాట్లాడాను. అండ్ ఇంక రిమైనింగ్ మా వదినమ్మల కోసం, అక్కల కోసం అందరికి ఏంటంటే మాలో ఉన్న హిడెన్ టాలెంట్‌ని అయితే బయటకి తీసామనమాట. మెహందీ పెట్టడం వచ్చినోళ్ళందరం. మా ప్రయోగాలు, మా కళాఖండాలన్నీ వాళ్ళ మీద ప్రయోగించాము. మా సోమేశ్వరి మెహందీ పేరు చెప్పి. సో, ఇంకా మా అమ్మాయికి ఓ పక్కన లావణ్య పెడతా ఉన్నారు. సో, ఓ పక్కన మేము మా కళాఖండాలను చూపిస్తా పెడతా ఉన్నాము. ఈలోపు తెలుసు కదా! పిల్లలందరూ ఆడుతా ఉన్నారు. వాళ్ళనెటు వదిలేసాము. ఈలోపు ఒక ఐస్ క్రీమ్ బండోడైతే వచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ బండిని చూడంగానే పిల్లలు వదులుతారా? ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాము. వాళ్ళే ఎందుకు తినాలి, మేమెందుకు తినకూడదని చెప్పేసి మేము కూడా తలా ఒక ఐస్ క్రీమ్ తినేసి మెహందీకి బ్రేక్ ఇచ్చి కాసేపు ఐస్ క్రీమ్‌లో బిజీ అయిపోయాము. సో, ఐస్ క్రీమ్ అయిపోయిన కాసేపటికి స్నాక్స్ మళ్ళీ స్టార్ట్ చేసాము. మళ్ళీ బ్రేక్ ఇచ్చాము. మళ్ళీ స్టార్ట్ చేసాము. సో, అలా మొత్తం కంప్లీట్ అయ్యేలోపు నైట్ 8 అయిపోయింది. మెహందీ అయ్యేలోపు. సో, చాలా అంటే చాలా జరిగిందండి సరదాగా. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఈళ్ళందరూ మా అపార్ట్‌మెంట్ వాళ్ళే. నాకు అక్కలు, ఆంటీలు, వదినమ్మలు అందరనమాట. మా సోమేశ్వరి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ వీళ్ళ మధ్యలో పెరిగింది. ఇంక దాని ఫంక్షన్ అనేలోపు మా వోళ్ళ హడావిడి వాళ్ళ సొంత పిల్లకి జరిగినట్టు వాళ్ళు అందరూ బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారనమాట. బాగా ముందున్నారు ఫంక్షన్‌లో కూడా. మీకు ఆ వీడియోస్ కూడా నేను ఫర్దర్‌గా పెడతాను. సో, అంతా సరదాగా ఫన్నీగా జోక్స్ ఏసుకుంటా